अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఒక విషయం తెలియజేశారని ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకరోజు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు నా యొక్క భుజాలను పట్టుకొని ఒక మాట అన్నారు. అదేమిటంటే, ఈ యొక్క ప్రపంచంలో ఒక అపరిచితుడు లాగా, ఒక అపరిచిత వ్యక్తిలాగా, ఓ బాటసారిలాగా నీవు జీవితం గడుపు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు చెప్పారు. ఇంకా మీరు సాయంత్రం పూట ఏదైనా మంచి పని చేయాలని అనుకుంటే కనుక మీరు ఆ సాయంత్రమే చేసేయండి. ఉదయం కోసం ఉదయం వచ్చేదాకా ఎదురు చూడకండి. అదేవిధంగా ఉదయం కనుక మీరు ఏదైనా పని చేయాలనుకుంటే, మంచి పని చేయాలనుకుంటే సాయంత్రం దాకా ఎదురు చూడకండి. మీరు అనుకున్నప్పుడే చేసేయండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అనారోగ్యం కాకముందే, జీవించి ఉన్నప్పుడే, చావు కోసం మీరు చావు రాకముందే, బ్రతికి ఉన్నప్పుడే మంచి కార్యాలు చేసుకోండి మరి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు చెప్పారని ఈ యొక్క ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో మనకి 2-3 రకాల విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి, ఈ యొక్క ప్రపంచంలో మనం జీవించి ఉన్నప్పుడు ఏ వస్తువు మనది కాదు, మనం ఎప్పటికీ ఇక్కడ జీవించి ఉండం, మనం మరణిస్తాం. మన అని ఏ వస్తువు మీద, ప్రాంతం మీద, భూమి మీద, పదవుల మీద, ఆస్తిపాస్తుల మీద ప్రేమ పెంచుకోకుండా, ఇవన్నీ మనం ఏ రోజు చచ్చిపోతామో, ఎక్కడ చనిపోతామో, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఖచ్చితంగా మనం ఒకరోజు మరణిస్తామని. ఒక వ్యక్తి మన ఇంటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక ప్రయాణం చేసి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో అనేక ఊర్లు వస్తాయి. ఏదైనా ఊరిలో ఏదైనా ఉంటే కూడా మనం దాని మీద ఆశ పెట్టుకోము. మనం ఇంటికి వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటాం, మధ్యలో ఎన్ని కనిపించినా కూడా. అలానే మనం ఎప్పటికైనా మరణిస్తాం. ఎప్పటికైనా దేవుడి దగ్గరికి వెళ్ళి తీర్పును బట్టి మనం కర్మల తీర్పు తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది ఉంటుంది. మరి ఎప్పటికైనా మనం ఖచ్చితంగా మరణించి దేవుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి ఈ మధ్యలో ఉండే ఈ యొక్క జీవితంలో వచ్చే ఈ యొక్క విషయాలన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్న విషయాలన్నీ కూడా నశించేవి, నాశనమైపోయేవి. అవి మనే కాదు, మనతో అవి రావు, మనకి వాటికి సంబంధం లేదని మరి ఇలా సాదాసీదాగా మనం అటువంటి మైండ్ సెట్తో ఉండాలి, అట్లా బతకాలి అని చెప్పడం జరిగింది. మరియు మనం బ్రతికి ఉన్న ప్రతిరోజు మంచి రోజే, మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం మంచి క్షణమే. మరి